వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. బిట్‌కాయిన్ ఒక ఇన్‌సేన్ మూవ్‌మెంట్ ఇచ్చింది. సో, ఇదేదైతే క్రియేట్ చేసిందో ఇక్కడ టాప్‌లో ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసి ఇక్కడ ట్రాప్ క్రియేట్ చేసింది. అండ్ బిట్‌కాయిన్ హ్యూజ్‌గా ఫాల్ అయింది. దాంతో పాటు ఆల్ట్ కాయిన్స్ అన్నీ మాసివ్ ఫాల్ అయినాయి. సో, ఎవ్రీవన్ ట్రాప్‌లో స్ట్రక్ అయ్యారు అండ్ లాస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో, ఇక్కడ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేయండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ విక్ మాత్రమే ఫార్మ్ అయింది. ఓకే. ఈ విక్ ఫార్మ్ అయ్యి తిరిగి డంప్ అయింది. అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో, సో, దీన్ని కొంచెం నేను క్లియర్‌గా ఇస్తే, సో, ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది చూడండి, ఇదొక బేరిష్ క్యాండిల్. ఈ బేరిష్ క్యాండిల్‌ని ఫిల్ చేయలేదు నెక్స్ట్ క్యాండిల్. ఒక మంచి మొర్బోజో క్యాండిల్ లాంటిది ఫార్మ్ అయింది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎ మొర్బోజో క్యాండిల్. ఓకే. సో, దాని తర్వాత ఒక బేరిష్ మొర్బోజో క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఇప్పుడు మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? తిరిగి పంప్ అవుతదా? ఇలాగే డంప్ కంటిన్యూ అవుతదా? ఆల్ట్ కాయిన్స్ పరిస్థితి ఏంటి? ఆల్ట్ కాయిన్స్‌లో మూవ్‌మెంట్ అనేది ఎప్పుడొస్తది? ఇవన్నీ క్లియర్‌గా డిస్కస్ చేసుకునే ముందు, సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ క్రిప్టో లేటెస్ట్ అప్డేట్స్. ఓకే. చార్ట్ ప్యాటర్న్స్ కానీ, క్రిప్టోకి సంబంధించిన న్యూస్ కానీ, ఓకే, విచ్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ యూ నీడెడ్ ఇఫ్ యూ ఆర్ ఎ క్రిప్టో ట్రేడర్. దిస్ కంటెంట్ విల్ డెఫినైట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆర్ టు సేవ్ మనీ. Okay, join the Telegram channel. Link is in the description. If you want particular signals like this, there is another premium channel. Contact me for that. So back to BTC analysis. చార్ట్‌లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుందాం. ఎందుకంటే చూడండి, ఈ ట్రెండ్ లైన్స్ అనేవి ఎక్స్‌పైర్ అయిపోయినాయి. సో, వీటి దగ్గర ఇప్పుడు బిట్‌కాయిన్ లేదు కాబట్టి ఐ యామ్ రిమూవింగ్ దిస్ ట్రెండ్ లైన్స్. అండ్ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ హ్యూజ్ రెసిస్టెన్స్. దీన్ని చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం. ఓకే. ఓకే. ఈ రెసిస్టెన్స్‌ని చిన్న అడ్జస్ట్‌మెంట్ చేశాను. ప్రీవియస్‌లీ సపోర్ట్. సో, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ సపోర్ట్. ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. కమింగ్ టు వీక్లీ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఎగ్జాక్ట్‌గా బాడీ పైన ఈ రెసిస్టెన్స్ ఉంచాను. సో, దిస్ ఈస్ ఎ స్మాల్ అడ్జస్ట్‌మెంట్. ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ చిన్న లైన్ అనేది, సో, దిస్ ఈస్ మైనర్ రెసిస్టెన్స్ అని నేను ప్రీవియస్‌లీ ఇన్ఫార్మ్ చేశాను టెలిగ్రామ్ ఛానెల్‌లో. బట్ ఈ మైనర్ రెసిస్టెన్స్ ఇప్పుడు మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయితుంది. సో, ఇక్కడ వరకు కూడా దిస్ ఈస్ ద మేజర్ రెసిస్టెన్స్. ఓకే. సో, ఇక్కడి వరకు కూడా బిట్‌కాయిన్ రావట్లేదు అనంటే దేర్ ఈస్ నో వాల్యూమ్ ఇన్ బిట్‌కాయిన్ యాస్ ఆఫ్ నౌ. సో, ఇది ఈచ్ అండ్ ఎవ్రీ డే మారిపోతూ ఉంటది. ఈ అనాలిసిస్ అనేది ఇప్పటివరకు జరిగిన క్యాండిల్స్‌ని బట్టి, ఇప్పటివరకు జరుగుతున్న సినారియోని బట్టి అనాలిసిస్ తప్ప దిస్ ఈస్ నాట్ ఎ ప్రిడిక్షన్. ఇక్కడ చూడండి, ఇదొక పిన్ బార్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఒక మంచి డాజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. దిస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ డాజీ క్యాండిల్. సో, ఈ డాజీ క్యాండిల్ బాటమ్‌ని మార్క్ చేసుకుందాం. ఓకే. సో, ఇక్కడ ఈ డాజీ క్యాండిల్ బాటమ్ కానీ బ్రేక్ అయింది అనంటే, సో, దీని బాటమ్ బ్రేక్ అయింది అనంటే, యూ కెన్ ఎక్స్‌పెక్ట్ బిట్‌కాయిన్ అప్ టు థిస్ 2 సపోర్ట్స్. 87,000 నుంచి 86,000 అండ్ దిస్ ఈజ్ 82,000 నుంచి 81,000 అనుకోవచ్చు. ఈ సపోర్ట్స్ దగ్గరకు బిట్‌కాయిన్ రావడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. సో, దీన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బిట్‌కాయిన్‌లో. నేనైతే స్పాట్‌లోనే సజెస్ట్ చేస్తాను. ఫ్యూచర్స్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. అరౌండ్ 7% ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ 7% ఉంది కాబట్టి ఇఫ్ యూ వాంట్ ఇన్ ఫ్యూచర్స్ 3x లీవరేజ్ తీసుకోండి. అంతకంటే ఎక్కువ లీవరేజ్ అనేది నేను సజెస్ట్ చేయను. ఓకే. బికాజ్ లాట్ ఆఫ్ మ్యానిప్యులేషన్ జరుగుతుంది మార్కెట్‌లో. సో, హెవీ మ్యానిప్యులేషన్ ఉంది కాబట్టి బీ కేర్‌ఫుల్ అబౌట్ లీవరేజ్. సో, ఒకవేళ ఈ 2 సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అయితే, సో, దిస్ ఈస్ ద టార్గెట్ 1. 90,000 అనేది టార్గెట్ 1 అవుతది. సో, దిస్ ఈస్ టార్గెట్ 2. 95,000 టార్గెట్ 2 అవుతుంది. అండ్ 98,000 విల్ బి ద టార్గెట్ 3. సో, ఈ 2 ఎంట్రీస్ ఫిల్ అయితే దిస్ విల్ బి ద ఎంట్రీ 1 విల్ బి ద టార్గెట్ 1. 86,000 ఆర్ 85,000 అనేది టార్గెట్ 1 అవుతది. ఓకేనా? సో, కమింగ్ టు ఇథీరియం ప్రీవియస్ డ్రాయింగ్స్ ఇవి. సో, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో, ట్రెండ్ లైన్ ఎక్సలెంట్‌గా సపోర్ట్ కింద యాక్ట్ అయింది. ఓకే. సపోర్ట్ కింద యాక్ట్ అయినా సరే, ఈ ప్రీవియస్‌లీ ఏదైతే సపోర్ట్ ఉందో, ఈ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ అయ్యి ఇక్కడ బ్రేక్ చేయలేకపోయింది అండ్ ఫాల్ అవుతూ ఉంది. ఇథీరియంలో మనం చేంజెస్ చేసుకుంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా చాలా క్లారిటీగా ఉంది. దిస్ ఈస్ ఎ గుడ్ ట్రెండ్ లైన్ అండ్ ఇదొక మంచి సపోర్ట్ అవుతుంది. ఓకే. సో, ఐయామ్ డ్రాయింగ్ దిస్ సపోర్ట్. ఓకే. సో, ఇథీరియం అనేది సపోర్ట్ దగ్గర మీకు దొరికితే 2800 నుంచి 2700 అనుకోవచ్చు. ఈ సపోర్ట్ దగ్గర మాత్రం ఇథీరియంని మిస్ అవ్వద్దు. యూ కెన్ బ్లైండ్‌లీ ఎంటర్ ఎట్ దిస్ సపోర్ట్. సో, 90% ఇది హోల్డ్ చేస్తుంది. ఇది హోల్డ్ చేయలేకపోతే నెక్స్ట్ సపోర్ట్ విల్ బి హియర్ 2400 దగ్గర. ఓకే. సో, ఈ 2 సపోర్ట్స్ దగ్గర అయితే ఇథీరియంని మిస్ అవ్వద్దు. సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఇక్కడి వరకు వస్తదని 80% ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేనైతే స్పాట్‌లోనే సజెస్ట్ చేస్తాను. సో, ఫర్ ఇథీరియం హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకేనా? సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్. యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది చాలా బుల్లిష్‌గా కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి, కంటిన్యూగా హ్యూజ్ పంప్ అయింది యూఎస్‌డిటీ డామినెన్స్. కానీ ఫాల్ అంత హెవీగా లేదు. స్టిల్ టుడే ఇట్ ఈస్ పంపింగ్. ఓకే. సో, ఐ ఆల్సో ఎక్స్‌పెక్టెడ్. సో, ఇక్కడ వరకు పంప్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇక్కడ నుండి ఫాల్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ చూడండి, ఒక మంచి విక్ ఫార్మ్ అయింది కానీ తిరిగి మళ్ళీ పంప్ అయింది. ఓకే. యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతది.
యూఎస్‌డిటీ డామినెన్స్ డంప్ అవుతూ ఉంటే మార్కెట్ పంప్ అవుతూ ఉంటది. ఓకే. సో, ఇప్పుడు యూఎస్‌డిటీ డామినెన్స్ సిట్యుయేషన్ ఏంటి? సో, దీని నెక్స్ట్ సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ గాని ఎక్కడుండొచ్చు అనంటే, సో, ప్రీవియస్‌లీ ఇదే మంచి సపోర్ట్ ఇది. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్ చూడండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో సో, దిస్ ఈస్ ఎ బుల్లిష్ క్యాండిల్. సో, దీన్ని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇదొక పిన్ బార్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇదొక మంచి పిన్ బార్. సో, ఆఫ్టర్ దట్ ఈ పిన్ బార్‌ని కంప్లీట్‌గా ఫిల్ చేసింది. సో, ఫిల్ చేసింది అనంటే మాక్సిమం ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేశాను. దీని నుంచి ఫాల్ అవ్వాలి. 100% ఫాల్ అవ్వాలి. కానీ సో, తిరిగి మళ్ళీ పంప్ అయింది అనంటే దేర్ ఈస్ 100% మ్యానిప్యులేషన్ ఉంది మార్కెట్‌లో. బీ కేర్‌ఫుల్ అండ్ బీ అవేర్ ఆఫ్ దిస్. ఒక హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చే ముందు అంటే మార్కెట్ పంప్ అయ్యే ముందు రిటైలర్స్‌ని ఫ్లష్ ఔట్ చేయడం గాని, ఇరిటేట్ చేయడం గాని, సో, ఇలాంటివన్నీ కామన్‌గా జరుగుతూ ఉంటాయి. దిస్ ఈస్ కంప్లీట్‌లీ అన్‌సర్టెనిటీ. ఓకే. సో, ఇప్పుడు యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అవుతూ ఉంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏవి? ఇదొక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడొక రెసిస్టెన్స్ ఉంది. సో, వన్ మోర్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ కంప్లీట్‌గా రెసిస్టెన్స్ ప్రీవియస్‌లీ సపోర్ట్ అయింది. మళ్ళీ రెసిస్టెన్స్ అయింది. దాని తర్వాత సపోర్ట్ అయింది కాబట్టి సో, ఇక్కడొక రెసిస్టెన్స్ డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడి వరకైతే ఎక్స్‌పెక్ట్ చేయటం లేదు నేను. ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇంకా హెవీగా ఫాల్ ఉంటది మార్కెట్‌లో. సో, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ దిస్ లెవెల్ అండ్ దిస్ లెవెల్ ఓన్లీ యాస్ ఆఫ్ నౌ. మార్కెట్ మళ్ళీ ఫాల్ అవుతుంది. కానీ ఇక్కడ మ్యానిప్యులేషన్ జరిగి యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది కంపల్సరీ ఫాల్ అవ్వాలి. అండ్ ప్రీవియస్‌లీ మీకు చెప్పాను ఈఎంఏ 21 అని. ఇది ఈఎంఏ 21 లైన్ ఇది ఇండికేటర్. సో, ఒకవేళ ఈఎంఏ 21 గురించి తెలియకపోతే సో, ఐ విల్ గివ్ డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ ఇస్తాను. ప్లీజ్ గో అండ్ వాచ్. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఇండికేటర్. సో, ఇక్కడ చూడండి సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ గాని దీన్ని 90% మనం కన్సిడర్ చేయొచ్చు. సో, ఇక్కడ చూడండి ఈఎంఏ 21 అనేది ఈ రెసిస్టెన్స్ ఈ యొక్క కీ లెవెల్ దగ్గరే ఉంది కాబట్టి, సో, ఇక్కడి వరకు పంప్ అయిన తర్వాత దీని దగ్గర నుంచి టచ్ చేసి రిజెక్ట్ అయ్యే ఛాన్స్‌లున్నాయి. బట్ ఎట్లా రిజెక్ట్ అవుతది అనేది మన చేతుల్లో లేదు. హెవీగా రిజెక్ట్ అయింది అనంటే మార్కెట్‌లో హెవీ పంప్ ఉంటది. సో, స్మాల్ కొంచెమే రిజెక్ట్ అయింది అనంటే దాని తర్వాత ఫార్మ్ అయ్యే క్యాండిల్స్‌ని బట్టి మనం నెక్స్ట్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్ ప్రీవియస్‌లీ మనం ఏదైతే ఇక్కడ డ్రా చేసుకున్న కీ లెవెల్స్ ఉన్నాయో, ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది కానీ అంత హ్యూజ్‌గా మంచి క్యాండిల్స్ ఫార్మ్ అవ్వలేదు. తిరిగి డంప్ అవుతూ ఉంది. కాబట్టి అదర్స్ డామినెన్స్ డంప్ అవుతూ ఉంది అంటే ఆల్ట్స్ అన్నీ డంప్ అవుతూ ఉంటాయి. ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో, ఈ ట్రెండ్ లైన్ అనేది తిరిగి మళ్ళీ ఒకసారి సపోర్ట్ కింద యాక్ట్ అవ్వాలి. సో, ఈ ట్రెండ్ లైన్ వరకు వచ్చే ఛాన్స్‌లయితే కనిపిస్తూ ఉన్నాయి. సో, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ కింద యాక్ట్ అవ్వాలి. సో, అప్పుడు డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయ్యి తిరిగి మళ్ళీ పంప్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇంకొక కరెక్షన్ అనేది మార్కెట్‌లో కనిపిస్తుంది. సో, ఈ కరెక్షన్ తర్వాత మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ 90% ఉన్నాయి. సో, కమింగ్ టు క్రిప్టో న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది మార్కెట్‌లో ఏంటి అనంటే, సో, ప్రీవియస్‌లీ అమెరికన్ గవర్నమెంట్ ఏదైతే $6.5 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్ ఏదైతే సీజ్ చేసుందో త్రూ ఫెడరల్ రిజర్వ్. సో, దానికి క్లియరెన్స్ వచ్చింది టు సెల్ దోస్ $6.5 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్ సెల్ చేసుకోవడానికి ఫెడరల్ రిజర్వ్ అనేది పర్మిషన్ ఇచ్చింది టు యూఎస్ గవర్నమెంట్. సో, యూఎస్ గవర్నమెంట్ దీన్ని సెల్ చేస్తుందా? లేదా? ఎప్పుడు సెల్ చేస్తుంది? అనేది మనం దాని గురించి 100% ఏమీ చెప్పలేము. బట్ అదొక బ్యాడ్ న్యూస్ మార్కెట్‌లో ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో, బిట్‌కాయిన్ కానీ అదర్స్ ఆల్ట్స్ కానీ కంప్లీట్‌గా ఫాల్ అవుతూ ఉన్నాయి. సో, ఇదొక్కటే బ్యాడ్ న్యూస్ ఉంది యాస్ ఆఫ్ నౌ. ఓకే. సో, $6.5 బిలియన్ అనేవి ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ అమౌంట్. హ్యూజ్ డంప్ అనేది మార్కెట్‌లో రాబోతది కాబట్టే, సో, కంప్లీట్‌గా వాల్యూమ్ మార్కెట్‌లోకి ఇన్‌ఫ్లో అవ్వట్లేదు. ఎవ్రీవన్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఫర్ డంప్. దీన్ని మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం 100% చెప్పలేము. బట్ బెస్ట్ సపోర్ట్స్ దగ్గర స్పాట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది దిస్ ఈస్ ద రైట్ టైమ్. ఓకే. దిస్ ఈస్ ఇట్ నౌ. ఇంకా క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, అప్డేట్స్ కానీ ఏమన్నా ఉంటే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ వస్తాను. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానెల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.